క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, దేవుని సంఘమా, ఈ సమయమందు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని బిడలారా, ఈ కడవరి దినాలలో జీవిస్తున్న మనము దేవుని కృపను తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత కృప కలిగిన దేవుడో, ఎంత జాలి కలిగిన దేవుడో మనం తెలుసుకోవాలి. అందుకని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో ఇలాగ రాయబడి ఉన్నది: మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా అని ఒక ప్రశ్న వేశాడు. దేవుడు, ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము అంటే కేవలము దేవుని కృపయే. ఈరోజు ఇంత క్షేమముగా మనమున్నామంటే దేవుని కృప. ఈ స్థితిలో ఉన్నామంటే, మంచి ఆహారం తింటున్నామంటే, మంచి గృహములో మనం జీవిస్తున్నామంటే ఇదంతయు దేవుని ఉచితమైన కృపయే. దేవుడు మన ఎడల ఎంతో కృప చూపించి ఈ భూలోకములో మనకి ఏమి కావాలో, ఏం అవసరమో అన్నీ సమకూరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలు అంటాడు, మీరు అనేకమైన పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అంటున్నాడు. శ్రేష్టమైన తన బిడ్డల కొరకు ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారములు ప్రభు మన జరిగించున్నారు. ఇదే ఈ 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో ప్రశ్న వేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని కృపను మీరు ఎరుగుదురా? ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యమరుల మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తమే దరిద్రుడుగా మార్చబడెను అని వాక్యం చలవిస్తుంది. బిడ్డలారా, ఈరోజు మనం ఈ క్షేమముగా, ఎంత క్షేమముగా ఈ స్థితిలో ఉన్నామంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఎంతో త్యాగం చేశారు. అమ్మా, అయ్యా, దేవుని త్యాగమును మరువక, దేవుని కృపను మరువక, దేవునికి లోబడి, దైవ చిత్తానికి లోబడి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధానములో ముందుకు కొనసాగాలని ఈ మాటలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.